ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసు, పోచంపల్లి, మాది గుర్రంపూడి మండలం, నల్గొండ డిస్టిక్. ఓకే. బై ఎలక్షన్ నడుస్తూ ఉంది ఎమ్మెల్సీ. మీరు ఎవరు ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం? ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారండి. ఇప్పుడు ఓకే. రాకేష్ రెడ్డి ఒకటి, ప్రేమేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న అని ఉన్నారు కదా. మల్లన్న కూడా జస్ట్ ఇప్పుడు లాస్ట్ టైంలో ఒక 6,000 ఓటుతోటి మిస్ అయిపోయాడు. కాబట్టి అందరం కూడా మల్లన్నకి వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే తాను మాట్లాడుతుంటాడు, ఎవరికైనా ఆపద వస్తే ఎమ్మటే లైవ్ పెట్టి మాట్లాడిపిస్తుంటాడు. కాబట్టి మేము మల్లన్నకి వేయాలని అనుకుంటున్నాం సార్. నిరుద్యోగుల సమస్యల మీద గత 10 సంవత్సరాల నుంచి తను అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. అది ఇండిపెండెంట్గా ఇంతకుముందు పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల సమస్యల మీద చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? కంపల్సరీ ఉంటుంది సార్. బై ఎలక్షన్లో కంపల్సరీ మల్లన్న వస్తాడని మేము చాలా ఆశిస్తున్నాం. అందరూ కూడా, ఎందుకంటే బీసీ క్యాండిడేట్ ఒకటి మల్లన్న ఫస్ట్ నుంచే గొంతున్నది అన్న దగ్గర. ఎదురుగా వస్తే నా కూడా అని ఒకటి మాట్లాడుతుంటాడు. అందులో కాంగ్రెస్ పార్టీకి వెళ్తుండు కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీను. అయితే వాళ్ళు ఏమనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అనుకుంటారేమో, కానీ మల్లన్న కంపల్సరీ కూడా ఓటు ఇచ్చి అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని మేము అనుకుంటున్నాం సార్. దాంతోపాటుగా తనకున్న ఆస్తిని గవర్నమెంట్కి రాసిచ్చి ఈరోజు జీరో పాలిటిక్స్లోకి వచ్చాడు. దీన్ని ఏ విధంగా మీరు? చాలా సంతోషం సార్ అది. కానీ ఎవరు కూడా చేయరు సార్. ఇప్పుడు తన ఉన్నట్టు ఆస్తిని కూడా ఇచ్చి నామినేషన్ చేసిపోయినాడు. ఆయనకు మేము మా ఊరికి వెళ్ళి కాదు, మా కాన్స్టిట్యూన్సీలో ఆయనకు ఒకటి థ్యాంక్స్ చెప్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం అలాంటి వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. ఓకేనా? నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? మా పేరు బొమ్మ రవికుమార్ సార్. ఓకే. మీ ఎవరు? మాది గుర్రంపూడి మండలం ఆమ్లూరు సార్. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా అండి? మాకు ఎమ్మెల్సీ ఉందండి. ఓకే. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. 62 మంది ఇందులో పోటీ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? సార్ మేము ఈసారి తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం సార్. అయితే ఎందుకంటే ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న గత తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాడి ప్రజల సమస్యలు దగ్గరుండి అన్ని యువతకు ఎన్నో సహకారాలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించిండు. అటువంటి సమయంలో మేము యువత మొత్తం మాకు ఎమ్మెల్సీ ఓటు ఉంది. నా తరపుకెళ్ళి కూడా మా ఊరికి వెళ్ళి కానీ మా మండలంకి వెళ్ళి కానీ భారీ మెజార్టీ ఇప్పించి మల్లన్నకు ఓటేసి గెలిపిస్తామని తెలియజేస్తున్నాం సార్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కన్నెమైన సత్తయ్య, రిటైర్డ్ టీచర్. ఓకే. ఎక్కడ? తెరాటిగూడెం విలేజ్, గుర్రంపూడి మండలం. గుర్రంపూడి మండలం, తెరాటిగూడెం విలేజ్. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న గారు, దాంతోపాటు బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తూ ఉన్నారు, 53 మంది. ఇందులో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను తీన్మార్ మల్లన్న గారికి వేద్దాం అనుకుంటున్నాను. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? తనకి ఎందుకు వేయాలంటే తను ఉన్నది ఉన్నట్లు నిజం మాట్లాడము, వార్తల విషయంలో కానీ ఎక్కడైనా కూడా అన్యాయం జరుగుతుందంటే వెంటనే ఇమీడియట్గా ఫోన్ చేసి అధికారులను కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆయనైతేనే ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయనైతేనే న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి నేను ఓటు తీన్మార్ మల్లన్న గారికి వేసి గెలిపిద్దామని అనుకుంటున్నాను. గతంలో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతుకగా రేపు చట్టసభల్లో మాట్లాడగలుగుతారా? కంపల్సరీ మాట్లాడగలుగుతాడు. ఆయన గొంతే ప్రశ్నించే గొంతు. ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ పోయి మాట్లాడే వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ప్రశ్నించే గొంతు. కాబట్టి ఈ పెద్దల సభలో ఆయన ఉండాల్సిన వ్యక్తి ఎమ్మెల్సీగా ఉండి ఆయన న్యాయం చేస్తాడని మేము భావిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? గురునాథ్. ఎక్కడ? కొప్పోలా. ఓకే. ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న, బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి, దాంతోపాటుగా బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఒక 52 మంది ఇక్కడ పోటీలో ఉన్నారు. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ప్రజెంట్ అంటే ఇప్పుడు ఓటు మాత్రం తీన్మార్ మల్లన్నకే వేద్దాం అనుకుంటున్నాను. తనకే ఎందుకు వేయాలనుకుంటున్నాను? కేసీఆర్ మీద పోరాటం పడ్డాడు కాబట్టి. సరే, కేసీఆర్ మీద పోరాటం చేసిండు బాగా. ఇంకోటి తను గద్దె దిగే వరకు కూడా పోరాడిండు. క్యూనియస్ మీద ఎంతో దాడి చేసినా కానీ అదరలేదు. బెదరడం కూడా చేయడం వల్ల నాకు కొంచెం. అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. తను మీ సమస్యల పట్ల రేపు చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా? ఉంది, మాట్లాడుతుంది 100%. ఓకే.
నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శరత్ కుమార్ అండి. ఓకే. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు ఉందా అండి? ఉందండి. ఇప్పుడు ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది. 52 మంది ఇందులో పాల్గొంటూ ఉన్నారు. మొదటగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న గారికి ఓటేసాం అనుకుంటున్నాను. తనకే ఎందుకు వేయాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే రాష్ట్రం కోసం పోరాడే విషయంలో కానీ తీన్మార్ మల్లన్న గారు చాలా సపోర్ట్ చేశారండి. యువతకు కూడా లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ కొన్ని ఓట్ల మెజారిటీతో మాత్రమే తగ్గిపోవడం జరిగింది. కానీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తారండి, మాకు ఆ నమ్మకం ఉంది. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.